బిగ్ బాస్ సీజన్ 8 కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ తో ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బోరింగ్ గా ఉంది అసలు. చాలా బోరింగ్. ఎందుకు అట్లా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు మీరు? ఈసారి ఏంటో గేమ్స్ అంతా కూడా పల్చగా ఉన్నాయి అసలు. హ్మ్. ఏమంత వేడివేడిగా లేవు, హాట్ హ్మ్. హాట్ గా లేవు. హ్మ్. అంటే హాట్ గా ఉండాలంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు అందులో? మంచిగా గేమ్స్ ఆడాలి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకరి మీద ఒకరు విషయం కక్కుంటున్నారు. హ్మ్. నాగమణి కంట నుండి కూడా చాలా బోరింగ్ గా ఉంది. ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లోపల వచ్చి చెప్తున్నాడు. హ్మ్. నేను ఈ గేమ్ లో గెలవాలి, ఈ షోలో విన్నర్ అవ్వాలి, ఆ? నాకు నా పిల్ల కావాలి, లేకపోతే నా భార్య కావాలి, అట్లా మాట్లాడుతుండు కదా. అవన్నీ ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్లు కూడాను కష్టకాలని ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళు రాలేదు. వాళ్ళు అక్కడికి వచ్చింది ఏంటి, వ్యూవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. కానీ ఆయన అట్లా చేయడం లేదు. ఎంతసేపు పర్సనల్ ప్రాబ్లమ్స్ తోనే బోర్ ఎక్కిస్తున్నాడు. విష్ణుప్రియ విషయానికి వచ్చినా కానీ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది, లవ్ ట్రాక్ ఏదైనా నడపడానికి ట్రై చేస్తుంది అని అంటున్నారు కదా, మీరేమనుకుంటారు అమ్మాయి విషయంలో? లేదు లేదు, విష్ణుప్రియ చాలా మంచిది. బయట కూడా తను ఎక్కడైనా జెన్యున్ గా ఉంటది. తనకు అసలు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇంత ముందు కూడా చెప్పింది చాలా ఇంటర్వ్యూలో. ఎంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి నేను బిగ్ బాస్ లో ఆ జైల్లోకి ఎందుకు పోతాను, నా హక్కులన్నీ నేనే కాలు రాసుకుంటాను అనింది. ఏదో ఒక డబ్బు అవసరం ఉంటుంది నాకు తెలిసి. వారానికి 2-3 లక్షలు ఇస్తారు కదా, డబ్బుల కోసం వెళ్ళడంలో తప్పలేదులే. చాలా మంది చాలా స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. అట్లా తీసుకుంది. తన గేమ్ అయితే బాగుంది, నాకు నచ్చింది. నేనైతే నైనికాకి సపోర్ట్ చేస్తున్నా. యష్మి నాగమణి కంటని ట్రిగర్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు కదా, చీఫ్ అవ్వనీయకుండా. మరి ఇంకా గేమ్ అంటే అట్లాంటివి ఉంటాయి, కామనే కదా. అవన్నీ నువ్వు వీళ్ళ మీద వాళ్ళ మీద పాలిటిక్స్ చేసుకోవడం. అసలు బిగ్ బాస్ అంటేనే ఏంటి, ఒకళ్ళని ఏమంటారు, డిఫేమ్ చేయాలి. చాలా మంచిగా ఉంటారు బయట ఉండేటప్పుడు, ఆ లోపలికి వెళ్ళాక వాళ్ళని మొత్తం మనం డిఫేమ్ చేసేయాలి. మరి బిగ్ బాస్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే అని నేను అనుకుంటున్నాను. అందుకోసం చాలా మంది బిగ్ బాస్ కి వచ్చిన వెళ్ళడంలా. మొన్న మధ్య యాంకర్ స్వప్న గారు కదా, ఆమె కూడా చెప్పింది నాకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది కానీ నేను వెళ్ళలేదని. చాలా మంది చెప్తుంటారు కదా, నా హక్కులు ఒకరు ఎవరు కాలు రాయడానికి, నా హక్కులు నా దగ్గరే ఉండాలి, నా స్వేచ్ఛని నా హక్కుని ఎవరు కాలు రాయలేరు అని చెప్పారు కదా. నాగమణి కంట సింపతి కార్డ్ యూజ్ చేసి ఇంకెన్ని రోజులు ఉండగలుగుతాడు అంటారు లోపల? ఆయన వెళ్ళిపోతాడేమో నెక్స్ట్ వీక్. వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎవరిని ఏమి ఎంటర్టైన్ చేయడం లేదు. ఎంతసేపు పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు నీ భార్య నీ దగ్గరికి రావాలంటే నువ్వు బిగ్ బాస్ కి రావాలా? నీ భార్యతో నువ్వు మంచిగా ఉండాలి. నీది ఏదైనా తప్పు ఉంటే నువ్వు వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మరి ముక్కా అవినాష్ వస్తాడు అంటున్నారు. ఆయన వస్తే ఆయనకు చాలా బాగుంటది ఎంటర్టైన్మెంట్. రోహిణి కూడా అంటున్నారు కదా, ఇద్దరు కమెడియన్స్ వస్తే ఎలా ఉంటది అంటారు? బాగుంటుంది. రోహిణి కూడా బాగానే, వైజాగ్ అమ్మాయి కదా, ఆమె కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటి ఎంటర్టైనర్సే కావాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకునే వాళ్ళు మనకు అవసరం లేదు. ఈ వీక్ లో ఎలిమినేట్ అవుతాయి వీళ్ళు అవుతే బాగుంటుందని ఎవరు అవుతున్నారు? మనకంటే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆయన ఏడుబట్టి ముఖం చూడలేకపోతున్నాం. థ్యాంక్ యూ అండి.